175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 నియోజకవర్గాల మీద అయితే సీరియస్ కాన్సంట్రేషన్ పెట్టారు. ఆ 3 నియోజకవర్గాలు ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ పిఠాపురం, రెండోది మంగళగిరి, మూడోది కుప్పం. ఈ 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరాల్సిందే అని తేల్చి చెప్పేశారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టింది చంద్రబాబుకి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి. వీళ్ళ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అనేది. అయితే ఇక్కడ ఆల్రెడీ కుప్పం నుంచి భరత్, అలాగే మంగళగిరి నుంచి ఒక మహిళా నేతను బరిలోకి దింపారు. ముందు గంజి చిరంజీవి అనుకున్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుకున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేశాడు, మళ్ళీ పార్టీలో చేరాడు. ఇటువంటి నేపథ్యంలో అక్కడ మురుగుడు హనుమంతరావు కోడల్ని బరిలోకి దింపిన నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకురాలు. సో అటువంటి నేపథ్యంలో వైసీపీ సపోర్ట్ ఖచ్చితంగా, గెలుపు సాధారణమే అనేది అక్కడ. అలాగే ఎంతవరకు థ్రెట్ ఇస్తుంది అలాగని నారా లోకేష్ గారు ఏం సైలెంట్గా లేరు. ఆ నియోజకవర్గం మీద కీలక దృష్టి పెట్టారు. ఇప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అలాగే పిఠాపురం, పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్న నియోజకవర్గం. లాస్ట్ టైం కూడా గాజువాక, భీమవరం మీద సీరియస్గానే కాన్సన్ట్రేట్ చేశారు. అప్పుడు కూడా వైసీపీ 2 చోట్ల ఓడించారు పవన్ కళ్యాణ్. సో ఈసారి 2 చోట్ల ఓడించాల్సిన అవసరం లేదు, ఒక్క స్థానం నుంచే బరిలోకి దిగుతున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఖచ్చితంగా ఒక్క స్థానం మీద ఇంకా చాలా సింపుల్గా దృష్టి పెట్టచ్చు, ఒక్క స్థానంలో ఈజీగా కొట్టిపారేయచ్చు అనేది వైసీపీ ఆలోచన చేస్తుంది. ఏది ఏమైనా కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఈ 3 నియోజకవర్గాల్లో గెలుపు సాధించడమే అతిపెద్ద టార్గెట్గా పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ. ఏం జరుగుతుంది చూద్దాం.